హాయ్ అండి, నమస్తే. వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో మటుకు ఫలితాలు తారుమారవుతున్న పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు బీజేపీ అభ్యర్థికి లీడ్ వస్తుందని అనుకున్న తరుణంలో ఇటు కడియం కావ్య గెలుపు అంచనా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీ పైగా కడియం కావ్య ముందంజలో ఉన్నారు. మనతో పాటు కడియం కావ్య ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థి. తన అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఎలా ఉంది అంటే మీ విజయోత్సవం? దాదాపు చూస్తున్నాం అంటే లీడింగ్లో ఉన్నారు, 1,00,000 ఓట్ల మెజార్టీ. చూస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒక నూతన ఉత్సాహంతో ఉన్నారు. దాదాపు సంబరాలు చేసుకున్న సిచ్యువేషన్ నెలకొంది. 1,00,000 ఓట్ల మెజారిటీతో ప్రస్తుతానికైతే దూసుకోబోతున్న పరిస్థితి కడియం కావ్య గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఈ 1,00,000 ఓట్లు వస్తాయని మీరు అనుకున్నారు అసలు? అంటే ఇప్పటివరకు మెజారిటీ మనం చూస్తున్నాం, మినిమం మేము 1,00,000 అయితే వస్తుంది అనుకున్నాము. ఇంకా దానిపైన ఏదైనా కూడా అది ఇక మన ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మిళ్ళు, 6 గ్యారెంటీలు అమలు విధానం కానీ, తర్వాత మనము దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ 250 వరకు వచ్చేటట్టుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు మనల్ని నమ్మారు, తర్వాత కేంద్రంలో కూడా నమ్మినారు. కాబట్టి కాంగ్రెస్కి మంచి మెజారిటీ వస్తుంది. మన వరంగల్లో ముఖ్యంగా ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 lakhs వరకు మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఎన్నో మాటలు చూసాం ప్రచారంలో, కానీ ఎన్నో మాటలు, ఎన్నో బాధలు కూడా పడ్డట్టున్నారు. ఆల్మోస్ట్ ఇవన్నీ సాధించుకొని మొత్తానికైతే ముందడుగు ప్రస్తుతం మీరు ఉన్నారు. ఏం లేదు, ఇక ఎన్ని ఏది చేసినా కూడా ప్రజలు నమ్మిండ్లు, కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కానీ, ఇక్కడ ఎంసీఆర్ గారి నుంచి కానీ, తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కష్టపడ్డారు, నన్ను గెలిపించుకుంటున్నారు ఈరోజు. అంటే మెజార్టీ వస్తుందని మీరు ఆశాభావం వ్యక్తం చేశారు, బట్ ఇంత మెజార్టీ వస్తుందని అనుకున్నాము. 1 నుంచి 1.5 మధ్యలో అనుకున్నాము. బట్ ఇక అంతకుమించి ఏది వచ్చినా కూడా బోనస్ అనుకున్నాం, కానీ ఇప్పుడు అంతకుమించే వచ్చేటట్టుంది. 1.5 అబోవ్ ఉండేటట్టుంది. అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం చూసాం. అంటే కావ్య గారు వరంగల్లో అయితే పార్లమెంటు బరిలో లేరు, లీడింగ్లో అయితే ఉండే పరిస్థితి లేదని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. దాని మీద ఏమంటారు? అంటే ఇక ఒక్కొక్కలాగా చెప్తారు కదా, మనము దేనికైతే క్రెడిబిలిటీ ఉంటుందో దాన్ని నమ్ముతాం. సో ఎట్లయినా మేము ఆ రోజు ఓటింగ్ డే రోజే మనకు అర్థమైంది, ఏమంటారు, గ్రామీణ ప్రాంతాల్లో కానీ మిగతా నియోజకవర్గాల్లో చాలా మట్టుకి కాంగ్రెస్కే వేస్తారు 100%. అంటే ఓవరాల్గా అంటే మీరు ప్రచారంలో కూడా దాదాపు మీ ఎమ్మెల్యేలు కూడా మీకు సపోర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ప్రచారంలో చూసాం ఎన్నో బాధలు కష్టాలు పడ్డారు. ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ ఒక ఎంపీగా మీరు నిలబడే పరిస్థితులు అయితే కనబడుతుంది, ఎందుకంటే లీడింగ్ మనం చూస్తున్నాం. కాబట్టి మీరు గెలిచినాక చేస్తున్న పనులలో ఎంతవరకు ముందడుగు అయిపోతున్నారు? నాకు ముందు ధైర్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా నాకెంత ప్లానింగ్ మనం ఎంత అనుకున్నామో అంతకు మించి రేవంత్ రెడ్డి గారు వరంగల్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి పట్టుదలతో ఉన్నారు. కాబట్టి నేను ఏదైతే ప్రామిసెస్ చేసినో అవన్నీ 100% అమలు చేయడానికి నాకు చాలా ఈజీగా అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కడియం ట్రస్ట్ నుంచి నేను చేసిన సేవనే నన్ను గెలిపిస్తుందని మీరు చెప్పారు. ఇంతకుముందు కూడా గతంలో పాలకుర్తి నియోజకవర్గం చేసాం, యశస్విని రెడ్డి ఆ సేవ అని చెప్పేసి తను సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీరు సక్సెస్ కాబోతున్నారు అనుకుంటున్నా, ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు సేవ చేసే భావం ఉంది, సేవాభావము, తర్వాత ఈ సేవ చేసే గుణము, ప్రజల సమస్యలను తెలుసుకోవడము, తర్వాత వాటిపైన అవగాహనతోటి వాటిని తీర్చడానికి కృషి చేయడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలు నమ్మిన్లు, నాకు అన్ని ఓట్లేశారు. మీ ఓటర్లకి ఏం చెప్పబోతున్నారు ఈ సంతోషంలో? నేను ఎప్పటికీ కూడా ఈ 5 ఏళ్ళు మీకోసము ఖచ్చితంగా పనిచేస్తాను, ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటాను. మన సమస్యలన్నీ కూడా తీర్చుకుందాం, కలిసికట్టుగా పనిచేద్దాము. నాకు ఏమైనా తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి వాటి మీద అవగాహన తెచ్చుకొని మరి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. చూసినాం మొత్తానికైతే గెలుపు అంచులో అయితే కడియం కావ్య ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసిన ఫలితాలలో 1,00,000 మెజార్టీ పైననైతే ప్రస్తుతానికి కడియం కావ్య లీడ్లో ఉన్నారు. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా యాజ్టీజ్గా ఇదే విజయడంక కాంగ్రెస్ మోగించబోతుంది. ఎందుకంటే అక్కడ కూడా బలరాం నాయక్ 1,00,000 ఓట్ల మెజార్టీతో అక్కడ కూడా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఓవరాల్గా ఇంకొక 2-3 గంటల్లో తుది ఫలితాలు అయితే వరంగల్ పార్లమెంట్, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ తుది ఫలితాలు అయితే మరికొన్ని గంటల్లో రానుంది. చూస్తున్నాం దాదాపు కాంగ్రెస్ కార్యకర్తల జోష్ కూడా చూస్తున్నాం. దాదాపు ఎనమామల మార్కెట్ వరకు చేరుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే కావ్య ఉన్నారో తను వస్తుందన్న సమాచారంతో ఇప్పటివరకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళు మొత్తం చేరుకున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఎనమామల మార్కెట్ అయితే ఒక కాంగ్రెస్ నేతలతో, దాదాపు కాంగ్రెస్ అభిమానులతో అయితే జోష్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వరంగల్ పార్లమెంట్, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే కాంగ్రెస్ చేజిక్కునే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.